మహారాష్ట్ర పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఇంద్రయాని నదిపై వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా 25 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, చూస్తున్నాం కదా స్క్రీన్ మీద, బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇటు మహారాష్ట్రలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ అవి. ఇంద్రయాని నదిపై జరిగిన వంతెన ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటు ఈ ప్రమాదంలో మొత్తం 6 మృతి చెందినట్లుగా తెలుస్తోంది, సమాచారం అందుతోంది. 25 మంది ప్రస్తుతమైతే గల్లంతయ్యారు. రెస్క్యూ టీం కూడా అక్కడికి చేరుకుంది. గల్లంతైనటువంటి వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు వీకెండ్ కావడంతో భారీగా వంతెనను సందర్శించడానికి వెళ్లారు చాలా మంది. గత 2 రోజులుగా పూణేలో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఒకవైపు భారీ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో వంతెన చాలా ఏళ్ల క్రితమైనటువంటి వంతెన, పురాతనమైనటువంటి వంతెనగా దాన్ని చెప్తూ ఉన్నారు. ఇటు భారీ వరదతో ఇంద్రయాని నదిలో ఒకవైపు నీటి ప్రవాహం పెరిగిపోయింది. ఈ నీటి ప్రవాహంతోనే వంతెన కూలిపోయిందని చెప్పి ఇటు చెప్తూ ఉన్నాయి వర్గాలు. కొన్ని స్పాట్ కి ప్రెజెంట్ అయితే రెస్క్యూ టీం చేరుకున్నాయి. రెస్క్యూ టీమ్స్ వెళ్లి గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నారు. చనిపోయినటువంటి మృతదేహాల్ని బయటకు తీస్తున్నారు. ఒకవైపు 25 మంది గల్లంతయ్యారు. మరి ఒకవైపు నీటి ప్రవాహం ఎక్కువైపోయిందని చెప్తూ ఉన్నారు. మరి వాటర్లో ఎక్కువగా చాలా మంది గల్లంతయ్యారు కాబట్టి ప్రెజెంట్ అయితే ఇబ్బందిగానే మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మనకు తెలుసు మొత్తం కూడా అంతటా వర్షాలు వ్యాపిస్తూ ఉన్నాయి. భారీ వర్షాలు సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో పాత వంతెనలన్నీ కూడా చాలా వీక్గా అవుతున్నట్లు ఈ మధ్య వార్తలు తెగ వినిపిస్తూ ఉన్నాయి. అటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. ఇటు మహారాష్ట్ర పూణేలో జరిగినటువంటి ప్రమాదంకి సంబంధించి ఘోరమైన ప్రమాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు 6 మృతి చెందారు. మరి 25 మంది అయితే గల్లంతైనటువంటి నేపథ్యంలో 25 మంది పరిస్థితి ఏ విధంగా కూడా ఉందో కూడా అర్థం చేసుకునే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. కొంతమంది సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అక్కడికి చేరుకొని ప్రజెంట్ ఎవరైతే 25 మంది గల్లంతయ్యారో వాళ్ళకి సంబంధించి వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మన ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు మనతో. శివ, ప్రజెంట్ చూస్తున్నాము వంతెనకు సంబంధించి నదిపై వంతెన కుప్ప కూలిపోయినట్లుగా తెలుస్తోంది కదా మనకు. సో అది పాతదని చెప్తూ ఉన్నారు. మరి నీటి ప్రవాహం ఎక్కువైన నేపథ్యంలో అక్కడికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? రైట్ సౌమ్య, ఇది పూణే జిల్లాలోని మవాల్ తాలూకాలో కుంతల గ్రామ సమీపంలో ఇంద్రాణి నదిపై వంతెన కూలిపోయిన ఘటనలో దాదాపు ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 20 నుంచి 25 మంది కొట్టుకుపోయినట్లు కూడా చెప్తున్నారు. అంటే ఇది ఓల్డ్, ఎప్పటి నుంచో పురాతన బ్రిడ్జ్, ఇది పాత బ్రిడ్జ్ వల్ల ఇది దానిపైన జనం ఎక్కువ ఉండటం వల్ల ఇది కూలిపోయినట్లు కూడా చెప్తున్నారు. పింప్రి చించువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక 5 నుంచి 6 మందిని అయితే రక్షించారు. అయితే దీంట్లో మొత్తం కొంతమంది 6 మృతి చెందారనేది కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. 25 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతుంది. మనం విజువల్స్ కూడా చూస్తుంటే అదైతే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది బ్రిడ్జ్ అటువైపు నుంచి ఇటువైపు క్రాస్ చేయడానికి ఒక నది పైన ఏదైతే నదిలాగా ఉంది అది ఒక పెద్ద కాలువ, దాని వైపు నుంచి ఇటువైపు రాకపోకలు కొనసాగించడానికి ఈ బ్రిడ్జిని వినియోగిస్తూ ఉన్నారు. కానీ పురాతన బ్రిడ్జ్ కావడంతో తుప్పుపట్టుకోవడం వల్ల ఇది విరిగిపోయింది అనేది కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉన్న ఇతర ఇటు కాలినడకను వేసే వారందరూ కూడా చెప్తున్నారు. ఇక ఈ వరద ప్రవాహం ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఈ నీటి ప్రవాహంలో వారందరూ కూడా కొట్టుకుపోయారనేది కూడా చెప్తున్నారు. ఎవరైతే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారో వారందరి కోసం ప్రజెంట్ గల్లంతైన వారి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సౌమ్య, శివ, ప్రజెంట్ వారి సిచ్యువేషన్ ఏంటంటే 25 మంది ఇంకా గల్లంతైనటువంటి నేపథ్యంలో రెస్క్యూ టీమ్స్ కూడా అక్కడికి చేరుకున్నాయా? ప్రజెంట్ ఎవరి ఆచూకీ అయినా తెలుస్తూ ఉందా? మరి ఏం చెప్తున్నారు అక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి పూణేలో? ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక గల్లంతైన వారి కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. స్థానికంగా ఉన్న ప్రజలు కానీ వారి తోటి కాలినడకన వచ్చిన ప్రయాణికులు వారందరూ కూడా, అంటే ఇటువైపు నుంచి అటువైపు రోజు కాలినడకన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇది అనుకోకుండా ఘటన జరిగింది అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు కానీ అక్కడ సహాయక చర్యలు పాల్గొనేది అక్కడికి వెళ్ళిన అధికారులు కానీ రెస్క్యూ సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు. ఎవరైతే దీంట్లో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారో వారందరి కోసం అయితే ప్రజెంట్ గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇది పురాతన బ్రిడ్జ్ కావడంతో ఇక్కడ అది తుప్పుపట్టుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా అంచనా వేస్తూ ఉన్నారు.
అయితే శివ తుప్పు పట్టిపోయినటువంటి వంతెన అని చెప్తున్నారు. ఒకవైపు మరి వరద ప్రవాహం జరుగుతోంది. అసలు అట్లాంటి దానికి వెకేట్ చేయడానికి ఎందుకు అంటే ఎవరు కూడా దానికి సంబంధించి సూచనలు చేయటం కానీ అలాంటిది ఏం చేయలేదు. ఎవరి వైఫల్యం అని చెప్పుకోవచ్చు ఇక్కడ. రైట్. అక్కడ డెఫినెట్ గా అధికారులు ముందు జాగ్రత్తగా అక్కడ బ్రిడ్జ్ ను క్లోజ్ చేయాల్సి ఉంది. కానీ ఎవరు కూడా దీన్ని అంచనా వేయలేకపోయారు అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు. కానీ అక్కడ ఎవరైతే వరదలు కొట్టుకుపోయిన వారి కుటుంబ సభ్యులు, మిగతా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అధికార యంత్రాంగం పైన అయితే ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. ఇటువంటి బ్రిడ్జెస్ అనేది మెయింటెన్స్ అనేది సరిగ్గా చూసుకోవాల్సి ఉంది. కానీ నిర్లక్ష్యం వహించడం వల్ల ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి వెంటనే అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి అనేది అయితే ప్రధానంగా అందరూ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. కానీ ఈ ప్రమాద ఘటనకు సంబంధించి విచారణ చేపట్టాలి. అంటే ఇటువంటి బ్రిడ్జెస్ పైన రాకపోకలు కొనసాగించే సమయంలో ఇలా నిర్లక్ష్యం వహించడం ద్వారానే ప్రాణాలు అనేది ఎక్కువ కోల్పోతూ ఉంటారు. కానీ ఇటువంటి ఘటనలు జరిగిన తర్వాత మాత్రమే ప్రభుత్వాలు మేల్కొంటున్నాయి తప్ప ముందు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేది కూడా ప్రధానంగా అందరూ ప్రభుత్వం పైన అక్కడ అధికార యంత్రాంగం పైన వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే వీకెండ్ కావడం కారణంగానే వంతెన పైన రాకపోకలు అనేది ఎక్కువగా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే అనేక మంది దీంట్లో వరదలో కొట్టుకుపోయారని కూడా చెప్తున్నారు. మొత్తం వెంటనే అక్కడ స్థానిక పోలీసులు కానీ మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. గ్రామస్తులు బృందాలు అత్యవసర సహాయక చర్యలు అయితే ప్రారంభించారు. అంటే గత 2 రోజులుగా ప్రాంతంలో భారీ వర్షాలు కూడా కురుస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనివల్ల ఇంద్రాణి నీటి మట్టం కూడా ప్రవాహం భారీగా పెరిగింది. ఈ సహాయ చర్యలు అయితే ఇప్పుడు కొనసాగించడానికి నీటి ప్రవాహం ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ వర్షాలు రావడం, మరోవైపు వీకెండ్ కావడం, రద్దీ అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానంగా ఈ బ్రిడ్జ్ అనేది కూలిపోవడం వల్ల అక్కడ వరద ప్రవాహం ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే వరదలోనే వీరందరూ కొట్టుకుపోయారనేది కూడా చెప్తున్నారు. సహాయ చర్యలు కొనసాగించడానికి కూడా కొంచెం అడ్డంకిగా మారింది అనేది కూడా రెస్క్యూ సిబ్బంది చెప్తూ ఉన్నారు. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్.